శ్రీమాత్రే నమః. ఆగస్టు 12 ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైనది. కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా 7 గంటలలోపు ఇలా చేయండి. 2026 ఆగస్టు 12వ తేదీన ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఆషాఢ మాసంలో చివరి రోజునే ఆషాఢ అమావాస్య వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన రోజు. బుధవారం రోజున అమావాస్య రోజు రావటం చాలా శక్తివంతమైనది. బుధవారం రోజున అమావాస్య రావటం చాలా అరుదుగా ఉంటుంది. ఇలాంటి అమావాస్య 50 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు రాబోతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. కొడుకు ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఆడపిల్లలు ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పే పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడు దృష్టి తొలగిపోతుంది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య రోజున ఏ పని చేసినా సరే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఆగస్టు 12వ తేదీన బుధవారంతో వచ్చిన అమావాస్య రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు, అలాగే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ చక్కటి పరిహారం చేసుకుంటే మీ పిల్లల ఎదుగుదల బాగుంటుంది. జీవితంలో బాగా స్థిరపడతారు. కొంతమంది పిల్లలు ఎప్పుడూ నీరసంగా ఉంటారు. ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. పిల్లలకు ఎక్కువగా నరదిష్టి తగులుతుంది. అలాగే కొంతమంది చదువులో వెనుక ఉంటారు. మరికొంతమందికి ఎప్పుడూ డబ్బు కష్టాలు ఉంటాయి. కాబట్టి మీ పిల్లలకు ఉన్న దిష్టి దోషాలు తొలగిపోయి తమ జీవితంలో బాగా సెటిల్ అవ్వాలంటే ఇలా చేయండి. సాధారణంగా ఆడపిల్లలతో పోల్చి మగపిల్లలకే దిష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ పిల్లలకు ఖచ్చితంగా దిష్టి తీయాలి. ఇలా దిష్టి తీయటం వల్ల మీ పిల్లలపై ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది. ఎదుటివారి ఏడుపులు తొలగిపోతాయి. మీ పిల్లల అభివృద్ధిలోకి వస్తారు. పగటిపూట తీసే దిష్టికి ఎలాంటి ఫలితం ఉండదు. ఆగస్టు 12వ తేదీన సాయంత్రం 4:30 నుండి 7:30 నిమిషాల మధ్యలో మీ పిల్లలకు దిష్టి తీయాలి. ఈ సమయం చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య తిథి మీ పిల్లలకు దిష్టి తీయకపోతే ఇంత చక్కటి అవకాశాన్ని మీరే చేతులారా విడిచిపెట్టుకున్న వారు అవుతారు. ఇక ఈ పరిహారాన్ని 5 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఎవరైనా దిష్టి తీసుకోవచ్చు. అసలు దిష్టి ఎలా తీయాలంటే మీ పిల్లలను ఒక చోట కూర్చోబెట్టి మీ చేతిలోకి కొంచెం కల్లు ఉప్పు తీసుకొని 2 ఎండుమిరపకాయలను తీసుకొని మీ పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పాలి. తల నుండి కాళ్ళ వరకు తిప్పండి. ఇలా మీరు దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి పోవాలని అంటూ ఉండాలి. ఇలా దిష్టి తీసిన తర్వాత మీ పిల్లలతో 3 సార్లు తూతూ అని అనిపించండి. తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని ఎవరూ తిరగని చోట పడేయండి, లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. అంతేకాని అందరూ నడిచే చోట మాత్రం పడేయకండి. ఇలా చేసిన తర్వాత మీ పిల్లల కాళ్ళు చేతులను కడిగి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఇది దిష్టి తీసే సరైన పద్ధతి. ఇదే అన్నిటిలో కల్లా చాలా తేలికైన పద్ధతి. ఇంకా రకరకాల దిష్టి తీస్తారు. ఈ రోజున మీ పిల్లలకు దిష్టి తీయటం వల్ల మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. చక్కగా ఆహారం తింటారు. మీరు చెప్పిన మాట వింటారు. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. జీవితంలో బాగా ఎదుగుతారు. ఒకవేళ మీ పిల్లలు పెద్దవారైతే ఉద్యోగంలో మంచి స్థాయికి వెళ్తారు. బాగా సంపాదించుకుంటారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. ఇంటి సంపాదన బాగా పెరుగుతుంది. చెడు అలవాట్లను వదిలేస్తారు. ఈ రోజున తీసే దిష్టి అనేక రకాల సమస్యలకు పనిచేస్తుంది. మీకు కుదిరితే ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంకా ఎన్నో పరిహారాలను చేసుకోవచ్చు. ఈ రోజున మీరు చేసే ఏ పరిహారమైనా సరే అది ఖచ్చితంగా 100% ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరాలంటే అమావాస్య రోజున సాయంత్రం స్నానం చేసి మీ పూజా గది ముందు కూర్చొని ఒక బిర్యానీ ఆకును తీసుకొని దానిపైన ఒక పెన్నుతో మీ మనసులో ఉన్న కోరికలను రాయండి.
ఇలా రాసిన తర్వాత ఆ ఆకుపైన పసుపు కుంకుమలు వేసి మీ కోరికలు త్వరగా నెరవేరాలని దేవునికి నమస్కారం చేసుకొని మీరు రాసిన ఆకును అగ్గిపుల్లతో కాల్చేయండి. ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి కోరికలన్నీ నెల తిరిగేలోపే ఖచ్చితంగా నెరవేరుతాయి. ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటికి కల్లు ఉప్పును తెచ్చుకోండి. తర్వాత ఒక గిన్నె నిండా ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి మీ పూజా గదిలో ఉంచండి. అమావాస్య పూర్తి అయిన తర్వాత అంటే గురువారం రోజున ఈ ఉప్పును తీసి బయట పడేయండి. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. అలాగే ఈ రోజుల్లో చాలామంది తమ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటారు. అయితే ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి. ఇలా చేస్తే మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. ఆడపిల్లలైతే ఎడమకాలికి నల్లదారం కట్టుకోవాలి. అదే మగపిల్లలైతే కుడికాలికి నల్లదారం కట్టుకోవాలి. ముఖ్యంగా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి. గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే మీ ఇంట్లో కష్టాలే ఉండవు. మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలిపోతుంది. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టాలనుకునే వారు గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంటి ముందు వేలాడి తీసుకోవాలి. తర్వాత 2 అగరబత్తులను వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలి. మీ ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిసారి మీ ఇంటి ముందు ఉన్న గుమ్మడికాయకు కూడా ధూపం వేయాలి. ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోలేని వారు ఒక ఎర్ర వస్త్రంలో 5 మిరియాలను అలానే గల్లుప్పు వేసి మూట కట్టి మీ ఇంటి ముందు కట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంటిపైన చెడు దృష్టి ఉండదు. డబ్బును ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక తమలపాకును తీసుకొని దాని మీద గంధంతో శ్రీరామ అని రాసి బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.